తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తులారాశి. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. ఓం శ్రీ అర్జునం వందే జగదేక వీరం, కృష్ణం వందే జగద్గురుం అన్నారు. కాబట్టి పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరంలో నూతన ఉగాది శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్స్కి, ఫాలోవర్స్కి అందరికీ కూడా. తర్వాత మా ఈ యొక్క తులారాశిలో ఏం జరుగుతూ ఉందండి అంటే, ఈ పరాభవనామ సంవత్సరం కోర్టుల చుట్టూ కాస్త కొన్ని సమస్యలు అనేటటువంటివి ఉన్నాయి. మీకు సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్ తిరుగుతున్నారు. అయితే అవి ఇంకా కూడా ఏ విధంగా కూడా తేలడం లేదు. సో ఇటువంటి వ్యవహారాలలో మీరు జాగ్రత్తగా మీరు తిరగడం అనేటటువంటిది వస్తుంది. దాని వలన మీకు అధిక ధన వ్యయం అవుతూ ఉంది. కాబట్టి లాయర్లు మేపక తప్పదు. ఇది మీరు చేసినటువంటి తప్పులు కాదు, మీ తండ్రి గారు చేసినటువంటి తప్పులు. మరి దానికోసం పాపం మీరు బాధపడక తప్పదు. అయితే తులారాశి వారికి అందరికీ కూడా పంచమంలో రాహు ఉన్నాడు. ఈ డిసెంబర్ 1, 2026 సంవత్సరం వరకు కూడా మీకు ఈ కుంభరాశిలో ఉన్నటువంటి రాహు మీ సంతానాలపై ఎఫెక్ట్ చూపిస్తుంది. మీ ఆలోచనలు కూడా చాలా విచిత్రంగా, దురాశాభరితంగా ఉండడం జరుగుతుంది. మొండి వాళ్ళు అయిపోతారు మీరు ఈ సంవత్సరం అంతా కూడా. మీరు చెప్పిందే జరగాలనేటటువంటి నిరంకుశత్వ పరిపాలన అనేటటువంటిది ఆలోచన విధానంగా మీకు ఉంటుంది. మీ పిల్లలు చేసేటటువంటి సలహాలని, మీరు చెప్పే సలహాలు మీ పిల్లల్ని వినకుండా వాళ్ళు మిమ్మల్ని వినమంటారు. వాళ్ళు మళ్ళీ లాస్ అయిపోతారు. ఒక రాయి ఎత్తుతారండి, ఆ రాయి వాడి మీద వేసేసుకుంటాడు, లేదా మీ మీద వేసేస్తాడు అన్నట్టు ఉంటుంది మీ పిల్లల వైఖరి. కాబట్టి ప్రేమ వ్యవహారాలను ఎప్పుడు కూడా ప్రోత్సహించకండి. ఎందువల్ల పెళ్ళి ఎంత స్పీడ్గా చేసుకుంటారో ప్రేమ వివాహాల తులారాశి వాళ్ళు, ముఖ్యంగా ఈ సంవత్సరం పరాభవన సంవత్సరంలో అంతే స్పీడ్గా వెనక్కి వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. 10లో 8 మంది నా స్టూడెంట్స్ అందరూ కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మంచి లవ్ మ్యారేజ్లో, పెద్దవాళ్ళు కుదిర్చిన మ్యారేజ్లో 8 మంది డైవర్స్ల కోసం పిటిషన్లు ఫైల్ చేసుకున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి నేను చెప్పేది. అలాగే ఈ యొక్క రాహు మిమ్మల్ని ఒక మిథ్యలో ఉంచుతాడు. భ్రమయుగం, భ్రమలోకం, ఆ భ్రమల్లో మీరు బ్రతికేస్తారు. షష్ఠ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావంగా ఈ సంవత్సరం అంతా కూడా మీరు మంచి ఆరోగ్యపు అలవాట్లను పెంచుకుంటారు. మందు తాగడం, సిగరెట్లు తాగడం, గుటకాలు వేసుకోవడం, ఇలాంటి వాటిలన్నిటికీ కూడా స్వస్తి చెప్తారు. ఊరికనే చెప్పరు. ఏ లంగ్సో ఇన్ఫెక్షన్ వచ్చేయడమో, హాస్పిటల్లో 3 లక్షల బిల్లు వేసేయడం తర్వాత మీకు బుద్ధి వస్తుంది. కాబట్టి లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ మీకు పెరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీరు మంచి ఆరోగ్యవంతులైపోతారు. మంచి ఆహారపు అలవాట్లు, మంచి హ్యాబిట్స్ పెట్టుకున్నప్పుడు మీరంతా కూడా బ్రహ్మాండంగా ఆరోగ్యవంతులు అవుతారు. అందరూ టైసన్లో సిక్స్ ప్యాక్ బాడీ లాగా మంచిగా బాక్సర్లాగా తయారవుతారు. సో వ్యాపారాలు చూసేసరికి ఎవ్వరు చూసినా కోటి విద్యలు కోటి కొరకే. వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయి తులారాశి వారికి. ఇనుము వ్యాపారము, ఆయిల్ వ్యాపారాలు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోతాయి. అపరాలు, ధాన్యాలు ఇవన్నీ కూడా వివిధ పురోహిత వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే చక్కగా ఈ యొక్క రైతులకు కూడా పెళ్ళిళ్ళు అవ్వడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోతాయి. అలాగే ఆదాయాలు బాగా పెరుగుతాయి. కిరాణా వ్యాపారం నుంచి అపరాలు, ధాన్యాలు, ప్లాస్టిక్ వ్యాపారము, తర్వాత ఈ యొక్క రెడీమేడ్ సామాన్లు, ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు అమ్ముడవుతాయి. కాబట్టి వ్యాపారాల్లో ఫర్నిచర్ షాపులు కొత్తగా పెడతారు. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సినిమాలో మీకు సినిమా హాల్ కట్టినటువంటి వాళ్ళు కానీ, సినిమా యాక్టర్లు కానీ, వీళ్ళంతా కూడా లబ్ధి పొందడానికి అవకాశాలు అనేకంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా లాభంలో ఉన్నటువంటి కేతు మీకు 1 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు అద్భుతమైనటువంటి ఫలితాలను మీకు ఇస్తుంది. విదేశాలకు మీరు వెళతారు. విదేశాల్లో మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సాధించుకుంటారు. విదేశాలతో వాళ్ళకి అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు చేయడము, ఈ రకంగా విదేశాల నుంచి డబ్బు తినేటటువంటి యోగము మీకుంది. అయితే ఈ యొక్క
5 డిసెంబర్ 2026 సంవత్సరం తర్వాత ఈ యొక్క కేతు ఎప్పుడైతే మనకి ఈ కర్కాటక రాశిలోకి వచ్చాడో, మరి కేంద్రంలో ఉన్నటువంటి గురుగ్రహంతో పాటు కూడుకున్నటువంటి కేతు మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అండ్ మీరు చేసేటటువంటి ఏ పని అయినా సరే కూడా ఇతరులు గుర్తుపట్టలేరు. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీస్ అనే దాంట్లో మీరు ఉద్యోగాలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి ఆ ప్లాట్ఫామ్ మీద. ఈ రకంగా మీరు ఒక ఏజెంట్లాగా, ఒక పోలీసుల్లాగా మీరు చేసేటటువంటి సిఐడి రహస్యంగా చేసేటటువంటి మీ యొక్క వ్యాపారాల టెక్నిక్స్ ప్రజలకు అర్థం కాదు. అదేవిధంగా మీరంతా కూడా చాలా ఆనందంగా లబ్ధి పొందుతారు. అలాగే ఈ తులారాశి వారికి అందరికీ కూడా మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ లాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క రాహువుకి అస్సలు బాగుండలేదు. మరి రాహు ఇమాజినేషన్లో ఉండడము, ప్రేమ వ్యవహారాలు చేసుకోవడము, తర్వాత భంగపడటము, ఆ తర్వాత మానసికంగా రుగ్మతలన్నీ కూడా మిమ్మల్ని ఆవరించడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే తులారాశి వారందరూ కూడా పంచమంలో ఉన్నటువంటి యొక్క రాహుకి చేసుకోవాలా, రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మడు శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాహువుకి మనకి దుర్గాదేవికి యొక్క ఆరాధన చాలా ముఖ్యమైనటువంటిది. ఓం దుర్గాయ నమః అంటూ చేసుకోవడము, లలితా సహస్రనామ పారాయణలు చేసుకోవడము, దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాయిని సదయ జయ జయ అంటూ ఆ మంత్ర జపం చేసుకోవడము, పేదవాళ్ళకి, అనాథలకి, వికలాంగులకి, మరి సాధువులకి, వీళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు, ధన సహాయాలు చేయడము, ఇవన్నీ కూడా వీటి ద్వారా మీ కర్మక్షేమం అవుతుంది. అంతేగాని మీరు శనివారాల వ్రతం చేస్తున్నామండి, ఆ తర్వాత తిరుపతికి వెళుతున్నామండి, వేరే వివిధ సేవల్లో వెళుతున్నామండి, వస్తుంది ఆ ఫలితం రాదని కాదు. కానీ అవన్నీ కూడా తాత్కాలికం. ఇక ఈ యొక్క వ్రతం తర్వాత మీరు కోరుకున్నటువంటి ఫలితాలు రాకపోతే తిట్టుకుంటారు. ఇలా అసలే ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా స్టేబుల్ మైండ్ ఉండదు. కాబట్టి వీళ్ళు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీకు ఇంకా పరిహారాల కోసం శనివారాల వ్రతం చేసుకోండి, పెద్ద తిరుపతి వెళ్ళండి. కానీ దాంట్లో ఉన్నటువంటి స్వామివారి యొక్క తత్వం తెలుసుకోండి. వెంకటేశ్వర తత్వం తెలుసుకోకుండా ఊరికే తిరుపతి వెళ్ళాం మేము వచ్చేసామంటే సరిపోదు. అప్పుడు మాత్రమే మీ యొక్క దరిద్ర బాధలు పోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏమండి గురువుగారు మేము చాలా అప్పులు ఇచ్చేసామండి అంటారు. మరి అప్పులు ఇచ్చినాయి, ఇంకా డబ్బులు ఎప్పుడు వస్తాయండి? ఇచ్చేయడం మీ వంతు. తర్వాత రాకపోతే అడగడం, కంగారు పడడం. మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా తులారాశి వాళ్ళకి ఇచ్చినటువంటి అప్పులు ఇప్పుడప్పట్లో తిరిగి రావు. డాంబికమైనటువంటి ఆచారాలు గురుడిస్తాడు. కేంద్ర స్థితిగతుడైనటువంటి గురుగ్రహం వెరీ పవర్ఫుల్గా ఉన్న పక్కన ఉన్నటువంటి కేతువు భ్రష్టత్వం చేస్తుంది. ఆపోజిట్లో ఉన్నటువంటి రాహువు ఆ దృష్టి యొక్క పడి ఈ యొక్క గురు యొక్క దృష్టి పాడు చేయడం, గురు కేతువుల యొక్క సంయుతిని పాడు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి స్కూల్లో ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా సక్సెస్ అనేటటువంటిది వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. పరీక్షల్లో పాస్ అవ్వడం జరుగుతాయి. క్యాంపస్ ఇంటర్వ్యూలు ఇలాంటివన్నీ కూడా సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త కొత్త మిత్రులను చేసుకోవాలని తహలాడుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా మీరు స్నేహం పూర్తవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. స్నేహం చేసిన తర్వాత అవతలాలు విచిత్రంగా మిమ్మల్ని రోజు వాళ్ళని టిఫిన్ పెట్టి, కాఫీలు పెట్టి మేపుతున్నా సరే వాళ్ళు సడన్గా వాళ్ళంతకు వాళ్ళు మానేయడం ఇలాంటివి జరుగుతాయి. ఇవన్నీ కూడా ఈ యొక్క పంచమ రాహు యొక్క ప్రభావం. కాబట్టి చక్కగా దుర్గాదేవిని దుర్గాతి నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాయిని సదయాన్ని జయ జయ అని చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.